సార్ ఈ సెంటు గులాబీ అనే తోటని మీరు ఎలా ఇది చేశారు? మొక్క పెట్టేటప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టారు? ఎంత ఖర్చు అవుతుంది? మొక్క పెట్టేటప్పుడు భూమిని ఎలా రెడీ చేసుకున్నారు ఏంటి చెప్పండి సార్ ఒకసారి. ఇది భూమి ఆటలాగా దున్నుకుంటామండి. ఇది దున్నుకొని ఎరువు తోలుకుంటాం. ఎరువు తోలుకున్నాక మొక్క ఇక్కడ పెంచేది కాదు, ఇది బాపట్ల అడ్డిని తెచ్చుకుంటాం. అది మొక్క వచ్చేసి 12 రూపాయలు 15 రూపాయలు కూడా పడిద్ది. ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పడతాయి? 1200 పడిద్ది. 1200 మొక్కలు పడిద్ది ఎకరానికి. అవి తెచ్చుకొని సాలు తోలుకొని జాగ్రత్తగా చేసుకుంటాము. వాటిలో మామూలుగా పశువుల ఎరువు వేస్తాం. పశువుల ఎరువు వేసిన తర్వాత రన్నింగ్లోకి వచ్చిన తర్వాత మామూలుగా ఆంధ్రపిండి కానీ యాపిండి కానీ ఇలాంటివి కూడా వేస్తాం. అవి వేసి మళ్ళీ ఆ బాతలు మట్టి లాగేస్తాం. చెట్ల మట్టి లాగేస్తాం. మట్టి లాగిచ్చిన తర్వాత మధ్యలో ఓపెన్గా ఉంటుంది కదా, ఈ మధ్యలో నడతానికి అది ఉంటుంది. అవి దీంట్లో కూడా కలుపు పుడుతూనే ఉంటుంది. బాగా పుడితేనే మందు కొట్టుకుంటాం, లేకపోతే తీస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది కూడా పంట 360 రోజులు పోతూనే ఉంటుంది. ఇది కూడా రేటు మంచి రోజులు లగ్గాలు ఉంటే మటుకు రేటు మటుకి కేజీ 200 కూడా పోతాయి. అంటే లగ్గసిరిని బట్టి శుభకార్యాలను బట్టి ఈ రేట్ అయితే ఆధారపడి ఉంటుంది. అంతేగాని దీనికి ఫిక్స్డ్ రేట్ అంటూ అలాంటి ఏమి ఉండదు. ఒక ఎకరానికి మీరు మొత్తం ఎన్ని మొక్కలు పడుతున్నాయి గులాబీ అంటే? 1200 పడతాయండి ఎకరానికి. 1200 మొక్కలు వేయాల్సిందే.